దాన్ని స్పెక్యులేట్ చేయడానికి ఈ నెట్వర్క్లు పనిచేస్తున్నాయి. హిందువులు దాడులు చేస్తున్నారు, ముస్లింలకు భద్రత లేకుండా పోయింది, ముస్లింలు అభద్రతా భావంతో ఉన్నారు. ఇది వాస్తవంగా మన ఇళ్ల మధ్యలో ఉన్నటువంటి ముస్లింలకు అసలు విషయం తెలుసు. కానీ పాకిస్తాన్లో ఉండే ముస్లింకి ఏమి తెలుస్తుంది? కానీ వాడు ఇప్పుడు రావట్లేదు. కాశ్మీర్లో ఉన్న ముస్లింకి ఏం తెలుస్తుంది? వాళ్ళ కాశ్మీర్ లోయలో ఉండేటటువంటి వాడికి ఈ బయట ప్రపంచం ఇప్పుడిప్పుడే చూసుకుంటున్నారు ఇండియాలో, ఇంతకుముందు అవగాహన లేదు. కాబట్టి వీళ్ళ గ్రూప్స్ ఎలాగైపోయినాయి అంటే రాడికలైజ్డ్ గ్రూప్స్. ఇప్పుడు మనకి హిందువులకు సంబంధించినటువంటి అనేక గ్రూప్స్ ఉంటుంటాయి, రాజకీయ పార్టీల గ్రూపులుగా వచ్చింది. వీటిలో ఏదన్నా కనుక మనం ఒక నెగిటివ్గా ఒక కామెంట్ పెట్టినప్పుడు సపోర్ట్ చేసేవాళ్ళు 30 ఉంటే తిరస్కరించే వాళ్ళు 70 మంది ఉంటారు. ఎందుకయ్యా మనం అట్లా మాట్లాడటం అనేటట్టు. బట్ దాంట్లో అట్లా కాదు, కరెక్ట్ అనేటటువంటి రూట్లో వెళ్ళేది వెళ్తుంది. ఇంకా 4 చాడీలు ఎక్కువ వేస్తున్నారు. లైక్ ఇప్పుడు ఎక్కడో గోమాంసంతో పట్టుబడ్డారు, వాళ్ళని కొడతారు, 4 దెబ్బలు వేస్తారు, వేగానే అది ముస్లింల మీద దాడి. లేకపోతే ఇప్పుడు కొన్ని చోట్ల ఇప్పుడు హిందూ సంఘాలు కొంతమంది ఏం చేస్తున్నారు, ఇంత అరాచకం మన మీద చేస్తున్నప్పుడు ముస్లింలకు సంబంధించి మనం వాళ్ళది ఎందుకు తినాలి, వాళ్ళది ఎందుకు కొనాలి అంటున్నారు. దాన్ని అదిగో చూసారా హిందువులు మనల్ని తొక్కేస్తున్నారు. ఇలాంటి ప్రాపగాండాని వాడుకునేటటువంటి వర్గం, దీన్ని బాగా ప్రచారం చేసేటటువంటి వర్గము వాళ్ళు ముస్లింలు కాదు, ఐదర్ కమ్యూనిస్ట్ ఐడియాలజిస్టులు లేదా కాంగ్రెస్ లేదా యాంటీ మోడీ బ్యాచ్, ఈ లైక్ తృణమూల్ కాంగ్రెస్లు